అందరికీ నమస్కారం. పెద్దలు అన్న అన్ని విషయాలు చాలా వరకు కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. ఏ దేశమైనా కానీ ఒక ఆధారపడ్డటువంటి రంగం కాకుండా ప్రతి దేశానికి లేదా ప్రతి రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి విద్య, వైద్యం. మన దేశంలో వ్యవసాయం మీద మన రాష్ట్రం లోపల వీళ్ళు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటటువంటిది మనం కళ్ళారా చూసుకుంటూ వచ్చినాం. ఒక రుణమాఫీ విషయం చాలు. ఇప్పుడు ఈరోజు చూస్తుంటే ఈరోజే ఎక్కడ వాట్సాప్లు చూసినా కానీ పొలాలలో పోయి రైతులు పోయి సెల్ఫీలు తీసి పెడుతున్నారు. మా పొలం ఇది, మాకు రుణమాఫీ కాలేదు అనేటటువంటి విషయం. రైతు బంధు మేము ఇస్తుంటే ఎకరానికి 10,000 ఇస్తుంటే మేము 15,000 ఇస్తాము అని చెప్పి ఎగ్గొట్టినటువంటిది కూడా. అంటే ఈ విషయము వ్యవసాయాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసిండ్రు అనేటటువంటిది ఒకటి. ఇక విద్యకు సంబంధించింది మనం చూసినాం. కేసీఆర్ గారి హయాం లోపల గురుకుల పాఠశాలల నుంచి ఎంతమంది విద్యార్థులు ఎన్నెన్ని రంగాల లోపల నిష్ణాతులు అయ్యిండ్రు అనేటటువంటిది మనం చూసినాం. కేసీఆర్ గారేమో విద్యా వ్యవస్థను ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే ఎంతోమంది టీచర్లను, లెక్చరర్లను ట్రాన్స్ఫర్ చేసేసి, అదేవిధంగా కొంతమందిని తీసేసి పిల్లలకు పురుగులన్నం పెట్టిస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మనం చూస్తున్నాం, విద్యార్థులు రోడ్ల మీదకి స్వచ్ఛందంగా వచ్చి మాకు పురుగులన్నం పెడుతున్నారు, చాలా దారుణంగా ఉంది, మేము అడిగితే మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు అనేటటువంటి విషయాలను విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా ధర్నా చేస్తూ ఉన్నారు. అదొకటే కాదు, ఇది విద్యకు సంబంధించింది. ఇక వ్యవసాయం అయిపోయింది, విద్య అయిపోయింది, వైద్య రంగానికి సంబంధించి గతం లోపల కేసీఆర్ గారు విద్యనే కాదు వైద్యంను కూడా దేశంలో నంబర్ 1గా చేసుకుంటూ వచ్చిండ్రు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటూ వచ్చిండ్రు. వీళ్ళేం చేస్తుండ్రంటే ఆ పెట్టినటువంటి మెడికల్ కాలేజీ లోపల ఇగో ఈ సంవత్సరం ఇంకా ఈ అకాడమిక్ ఇయర్ కౌన్సిలింగ్ కాలేదు. కౌన్సిలింగ్ ఎందుకు కాలేదు అంటే లోకల్, నాన్ లోకల్ ఇష్యూ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. దాన్ని పరిష్కరిస్తలేరు. అది హైకోర్టు, సుప్రీంకోర్టు ఇట్లా తిరుగుకుంటూ పోతుంది. విద్యార్థుల భవిష్యత్ అనేటటువంటిది వాళ్ళ అకాడమిక్ ఇయర్ పోయేటటువంటిది ప్రమాదంలో ఉంది. వీళ్ళు వైద్యానికి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్ లోపల మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాతా శిశు మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇది మేం చెప్పడం కాదు. ప్రతి పత్రిక లోపల గవర్నమెంట్కు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలలో కూడా పతాక శీర్షికలలో వస్తున్నాయి. చాలా సందర్భాల్లో మనం చూసినాం. కట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఇగో వీడు ఇంతమంది చచ్చిపోయినరు, వీడు ఇంతమంది చచ్చిపోయినరు అనేటటువంటిది. మరి ఇట్లా అవుతుంది కదా, దీన్ని మీరు ఒకసారి సమీక్షించాలా? ముఖ్యమంత్రి గారికి వేరే వేరే వాటి మీద సమీక్షించనీకే సమయం ఉంది, కానీ ముఖ్యమైనటువంటి విభాగాలైనటువంటి విద్య, వైద్యం మీద సమీక్షించాలి కదా. ఇక విద్యకైతే ఇక్కడ మంత్రే లేడు. వైద్యానికి సంబంధించి మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రులైనటువంటి గాంధీ ఆసుపత్రికి కానీ, ఉస్మానియా ఆసుపత్రికి కానీ మీరు ఎప్పుడన్నా వెళ్ళి సందర్శించినరా? లేదు దీని మీద ఎప్పుడన్నా రివ్యూ తీసుకున్నారా? మాతా శిశు మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? మనం తీసుకుంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ లోపల మామూలుగా అప్పుడప్పుడు ఏం చెప్తుంటారంటే, ఏదన్నా గవర్నమెంటు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నాయి అని చెప్పి చెప్తుంటారు. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి హయాం లోపల పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మాత్రమే కాదు, పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత వరకు కూడా పథకాలు ఇచ్చినటువంటి గవర్నమెంటు
ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్. ఆ పుట్టక ముందు అనేటటువంటిదే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లాంటి, అంగన్వాడీ పిల్లలకు మంచి భోజనం పెట్టించేటటువంటిది. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మాతా మరణాలు తగ్గడంతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు కాబట్టి శిశు మరణాలు తక్కువైతాయి. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బాయ్, కేసీఆర్ డెలివరీ అయిపోయినాక ఇచ్చేటటువంటి కేసీఆర్ కిట్ బాయ్ ప్రజలను ఆరోగ్యం మీద అస్సలు దృష్టి సాధించట్లేదు. ఎందుకంటే వాళ్ళకు చాలా వేరే వేరే విషయాలు ఉన్నాయి. దృష్టి సాధించేటి ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు కాదు, వాళ్లకు ఏది లాభం వస్తుంది అనేటి మీద దృష్టి సారించి ఈరోజు ప్రజలను వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, విద్యను కావచ్చు, అట్లా గాలికి వదిలేసిండ్రు. దాంట్లో భాగంగా మా పార్టీ నుంచి ఎన్నో సందర్భాల లోపల ఇక్కడనే మా మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి అయ్యా ఇక్కడిక్కడ లోపాలు ఉన్నాయి, వీటిని సరిచేయండి, వీటిని ఒకసారి సమీక్షించండి, వీటిని బాగు చేయండి అని చెప్తే ఇప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పాపాన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పోలేదు. కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చేసిండంటే, వాళ్ళు చెప్తే వినట్లేదు కదా, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిండ్రు కాబట్టి మనమే స్వయంగా పోయి చూద్దాము అనేటటువంటిది మా ముగ్గురిని కమిటీలో వేసిండ్రు. రాజన్న అధ్యక్షతన తను పిల్లల డాక్టరు, డాక్టర్ సంజయ్ గారేమో బొక్కల డాక్టరు, నేను తల్లుల డాక్టరే కాకుండా సర్జన్ కూడా, ఆపరేషన్కి సంబంధించినటువంటి డాక్టర్స్, అందరం క్వాలిఫైడ్ డాక్టర్స్. మేము ఈరోజు గాంధీ హాస్పిటల్కు పోదామన్నది కూడా మంది మార్బలాన్ని తీసుకొని ఆడేదో ధర్నా చేయడానికి పోలే, వందల కొద్దీ కార్యకర్తలను తీసుకొని పోలే. మేము సింపుల్గా ముగ్గురం ఆడికి పోయి అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఎందు గురించి మాతా శిశు మరణాలు ఎక్కువవుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కనుక్కొని తగినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో మేము నిన్ననే చెప్పినాం. మా కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, మేము నిజంగా పోవాలనుకుంటే మీకు చెప్పకుండా సప్పుడుదాకా కూడా పోవచ్చు కదా, మేము చెప్పిపోతున్నాం బాజాప్తా ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పి. కానీ మరి మీరేం చేస్తుండ్రు, నైటు మా వికారాబాద్లో అయితే మా ఇంటి దగ్గర, మా ఇంటి చుట్టుముట్టు పదుల సంఖ్యలో కాదు 50-60 మంది పోలీసులు రాత్రి నుంచే డిఎస్పి, సిఐ, ఎస్ఐ ఇంతమందిని పెట్టి మొత్తం నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు. అంతమంది ఉన్నా నేను వికారాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు వచ్చిన. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమము అరెస్టు చేస్తారు, చేయని, కానీ ప్రజల ఆరోగ్యాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాము. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నిటిని మేము ఎండగట్టాలనేటటువంటి ఉద్దేశంతో నేను వికారాబాద్ నుంచి ఈరోజు గాంధీ హాస్పిటల్ వరకు రావడం జరిగింది. అట్లాగే మా రాజన్నను ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపల నిర్బంధించేసిండ్రు, గృహ నిర్బంధం చేసిండ్రు, తర్వాత బండ్లగూడకు షిఫ్ట్ చేసిండ్రు. గాంధీ హాస్పిటల్కు డాక్టర్ సంజయ్ గారు నేను ఇద్దరం పోతే మాతో పాటు ఎమ్మెల్యే గోపీనాథ్ గారు వస్తే మేము ఆడ క్లియర్గా చెప్పినాము. ఏం చెప్పినామంటే, మీరు మాతో పాటు రండి, పోలీసు వాళ్ళు మీరు మాతో పాటు రండి, మా ముగ్గురిని తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించకండి. మీరు మేము పోయి కూర్చొని అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ తోటి అసలు ఎట్లుంది పరిస్థితి అనేది కనుక్కుందామని చెప్పినాము. మేము ఆడ ధర్నా చేయడానికి పోలేదు, దౌర్జన్యం చేయడానికి పోలేదు. అంటే మీ ఉద్దేశం ఏంది, ప్రజలకు ఏమైనా పర్వాలేదు కానీ లోటుపాట్లు అనేటటువంటివి బయటికి తెలియవద్దు, లొసుగులు ఏవన్నీ ఉన్నాయనేటటువంటిది బయటికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్నది కాబట్టి ఆ తీసుకురాకుండా చేయాలా. అంటే మీరు మసిబూసి మారేడుగాయని ఎన్ని రోజులు చేస్తారు, ఆ మసి ఎప్పుడో పోతుంది కదా, అది మారేడుగాయ కాదనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి. ఎంతమందినని చెప్పి నిర్బంధించుకుంటూ పోతారు చెప్పు. జర్నలిస్టులు రుణమాఫీ కాలేదు అని చెప్పి కనుక్కోవడానికి పోతే లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళని నిర్బంధించనిక చూస్తారు, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తారు. రైతులు మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి వాళ్ళు అడుగుదామంటే రైతులను ఎక్కడికక్కడ అణిచి వేస్తారు. అదేవిధంగా వరదలు వచ్చినాయి పోదామంటే ఇందాక మా రాజన్న చెప్పినట్టు ఎవ్వరు కూడా పోవద్దు. అంటే ప్రజలు ఏమైనా పర్వాలేదు, మేము ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కుతాము,
మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి మేము ఖచ్చితంగా ఉంటాం, మేము ఎవరిని పట్టించుకో, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటి ఒక నియంత పోకడ అనేటటువంటిది ఉంది. ఇందాక మన వాళ్ళు చెప్పిండ్రు, ఇందాక మా మిత్రుడు కూడా చెప్తుండే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లుంటుందో అనుకున్నాం. మార్పు అంటే మార్పు ఎంత బాగుంటుందో అనుకున్నాం. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు మార్పు అనేటటువంటిది. అయ్యో మార్పు ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి మేము ఊహించలేము అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నెన్ని పథకాలు పెట్టిండో అన్ని పథకాలు రావడంతో పాటు వీళ్ళు ఇంకా మీదికెళ్ళి అదనంగా ఇస్తామంటున్నారు కాబట్టి వీళ్ళు ఇంకేమి ఇస్తారో అనేటటువంటి దాంతో ఓట్లేసిండ్రు తప్ప వీళ్ళ మీద ప్రేమతోటి కాదు. మనం చూసినాం ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో అయితే ఉన్నదో ఇట్లా అడ్డగోలిగా హామీలు ఇచ్చి వచ్చి బొక్క బోర్లా పడతా ఉన్నారు. ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పనీయట్లేదు, వాళ్ళు చెప్పరు, చెప్పనిస్తలేరు. అంటే అమ్మ పెట్టదు, అడుక్కొని తిన్నీయదు. వాళ్ళు వాస్తవ పరిస్థితిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. మేము తీసుకొస్తాము. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలను, రైతుల సమస్యలను, విద్యార్థుల సమస్యలను మేము బయటికి తీసుకొస్తామంటే మమ్మల్ని ఎక్కడికక్కడ అణచివేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులని చెప్పి అణచివేస్తారు చెప్పండి? ఒకరోజు ఈరోజు అణచివేస్తారు, రేపు అణచివేస్తారు. ఎంతమంది నన్ను అణచివేస్తారు? ఎన్ని వర్గాల వారిని అని చెప్పి అణచివేస్తారు? ఇప్పటికైనా మీరు అనవసరమైన వాటి మీద దృష్టి సారించి ఈ ప్రజా ఆరోగ్యాన్ని, విద్యను గాలికి వదిలేయకుండా వాటి మీద సమీక్ష పెట్టండి. ముందుగాల విద్యకు సంబంధించినటువంటి మంత్రిని పెట్టండి, విద్య మీద సమీక్ష పెట్టండి. మీరు గాంధీ హాస్పిటల్కు సరే మమ్మల్ని ఓనిస్తలేరు, సంతోషం, మరి మీరన్నా వెళ్ళాలి కదా. మీరు వెళ్ళరు, మమ్మల్ని వెళ్ళనియరు, మరి ఎట్లా తెలుస్తాయి చెప్పు సమస్యలు? ఇక ఒకరైతే గాంధీ హాస్పిటల్కి ఎందుకు పోతారు, సావనికే పోతారా అంటారు ఒకరు. చూసినాం మనం వీడియోలలో. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద మీకు గంత మంచి నమ్మకం ఉన్నదనేటటువంటిది మీరే చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు మంత్రులందరూ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 మనకు చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి, రివ్యూ తీసుకోండి. ఏమి లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా సరిచేయాలనేటటువంటిది మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతమందిని నిర్బంధించినా, ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ మీ మీద పోరాటం చేస్తూనే ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు మీ చేత చేయించే వరకు మా పోరాటం అనేటటువంటిది ఆగదు. కేసీఆర్ గారి నాయకత్వం లోపల మేము ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ కూడా ఎండబెడతామనేటటువంటి మాట గుర్తుంచుకోవాలి.